సింగ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారారు. మోదీ ఆర్ఎస్ఎస్ ను పొగుడుతూ ట్వీట్ పెట్టి మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. అబ్బే అలాంటిదేమీ లేదు, తాను ఆర్ఎస్ఎస్ కు బద్ద వ్యతిరేకినంటూ మరోసారి స్టేట్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆ పార్టీలో సంచలనం రేపుతోంది. ముఖ్య నేతల పాదాల చెంత కూర్చున్న ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుడు బీజేపీ సాధారణ కార్యకర్త రాష్ట్ర సీఎం, దేశ పీఎం అయ్యారని దిగ్విజయ్ కొనియాడారు. ఆయన ట్వీట్ పై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన వ్యాఖ్యలపై దిగ్విజయ్ సింగ్ యూటర్న్ తీసుకున్నారు. ప్రతి సంస్థ క్రమశిక్షణాయుతంగా బలోపేతం కావాలనే కోణంలోని తాను ఆ కామెంట్స్ చేశానని ఆయన స్పష్టం చేశారు. నాథూరామ్ గాడ్సే మద్దతుదారుల నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదని దిగ్విజయ్ తేల్చి చెప్పారు. గత 50 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉంటూ మతతత్వ శక్తులపై పోరాడుతున్న తాను ఇకపైన ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక భావజాలాన్ని వ్యతిరేకించి తీరుతానని వెల్లడించారు. विचारधारा में कहीं मतभेद नहीं है, हम सब लोग एक हैं और ये परिवार नेहरू गांधी परिवार एक ऐसा परिवार है जिसमें दो लोग शहीद हुए हैं. तो इस प्रकार से इन परिवार के अंदर ये फूट डालने के बारे में ये जो बात की भाजपा कर रही है, इसकी मैं घोर निंदा करता हूं. संगठन सृजन का उद्देश्य यही है और ये राहुल गांधी जी ने जो प्रारंभ शुरू किया है जिले के स्तर से और जिले के नीचे, अब उसके बारे में प्रक्रिया चालू है, जल्दी जल्दी उसको हो जाएगा. लेकिन हम लोगों का संगठन निचले स्तर तक जाएगा और जाना आवश्यक भी है. దిగ్విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మీడియా ప్రచార విభాగం చైర్మన్ పవన్ ఖేరా ఘాటుగా స్పందించారు. ఆయన కూడా ఆర్ఎస్ఎస్ కు నాథూరామ్ గాడ్సేకు లింకు పెడుతూ మాట్లాడారు. గాంధీజీ స్థాపించిన కాంగ్రెస్ కు గాడ్సే భావజాలంతో ఏర్పడిన ఆర్ఎస్ఎస్ ఏం నేర్పగలదు అని పవన్ ఖేరా ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోదగిన అంశమేదీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ బీజేపీని పొగడటం ఏంటో అర్థం కావడం లేదన్నారు. जो फोटो उन्होंने साझा की जिसमें मोदी जी अडवाणी जी के पांव के पास बैठे हैं, फिर वो शायद दिग्विजय सिंह जी बताना भूल गए कि उसी मोदी ने अडवाणी जी के पांव भी खींच लिए थे. ये संघ में ही संभव है, ये हमारे यहाँ संभव नहीं है. और हमें गोडसेवादी संगठनों से गांधीवादी संगठन को कुछ सीखने को नहीं है. దిగ్విజయ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగత బలోపేతాన్ని ఆశిస్తూ దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ను వ్యవస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అత్యవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. గత 140 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర నుంచి పార్టీ చాలా నేర్చుకోవచ్చు. పార్టీలో అంతర్గత క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. సొంత అనుభవాల నుంచి నేర్చుకోవడంపై कांग्रेस फोकस పెట్టాలని పేర్కొన్నారు. जी मैं भी चाहता हूं कि हमारे संगठन जरा सा मजबूत हो और हमारे संगठन के अंदर तो डिसिप्लिन होना ही चाहिए, ये तो लॉजिकल है. तो ये लेकिन दिग्विजय सिंह साहब अपने आप बोल सकते हैं ना उनसे. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తూనే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని బీజేపీ నేతలు అంటున్నారు. దిగ్విజయ్ జార విడిచిన నిజమనే షాకింగ్ బాంబుకు స్పందించే సత్తా రాహుల్ గాంధీకి ఉందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ను ఒకే ఒక కుటుంబ నియంతృత్వంతో నడుపుతున్న తీరును దిగ్విజయ్ వ్యాఖ్యలు బట్టబయలు చేశారంటూ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేస్తున్నారు.